స్మార్ట్ సూపర్ సుందర్ నేమాని వీక్షకులకు స్వాగతం. ఈరోజు నేను ఈ వంట వార్పు అంశంలో మీకు బెండకాయ కాయ టైప్లో ఉండేటువంటి ఒక మసాలా కర్రీ చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది ఇది. ఇందులో 4 రకాలుగా మసాలాలు పెట్టుకోవచ్చు, కానీ నేను ఒక మసాలాతో చూపిస్తున్నాను. ఆ 4 మసాలాలు ఏమిటి అన్నది ఈ కూర నడుస్తున్న టైంలో చెప్తాను. ముందుగా నేను బెండకాయని ఆ చివర ఈ చివర నేను కట్ చేశానండి. ఇందులో నేను స్టఫింగ్ చేసి పెట్టుకున్నాను, మీకు కనబడుతూనే ఉంది. కాబట్టి ఇది 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 ఈ స్టఫింగ్లో నేను ఏం చేశానంటారేమో, ఇది కూరకారం నేను తీసుకున్నాను. కూరకారం నేను ప్రత్యేకించి ఏంటంటే ధనియాలు, మినపప్పు, శనగపప్పు, కొద్దిగా మెంతులు, ఆవాలు ఆడినటువంటి ఈ కారంతో 1 స్పూన్ ఎండు కారం కొద్దిగా వేసుకుని, ఉప్పు, కొంచెం చింతపండు రసం కలిపి దీంట్లో స్టఫింగ్ చేశానండి. ఇది ఒక రకమైనటువంటి కారంతో చేసుకునేది. దీన్నే ఇంకో రకంగా ఉంటుంది. అది నల్ల కారం అని చేసుకోవచ్చు, లేదా మెంతి కారం అని చేసుకోవచ్చు, మామూలు ధనియం కారం కూడా చేసుకోవచ్చు. ధనియాలు ఎక్కువ వేస్తే ధనియా కారం కూర అంటారు, మెంతులు ఎక్కువ వేస్తే మెంతి కారం కూర అంటారు అన్నమాట. ఇది ఈ రోజున ఇదనమాట. మీరు ఆల్రెడీ చూస్తూనే ఉన్నారు. దీంట్లో ఇదిగో బెండకాయలోని స్టఫింగ్ రెడీగా పెట్టానండి. ఇది నేను ఇప్పుడు వేడి చేసుకుంటున్నటువంటి నూనెలోకి నేను వీటిని వదిలిపెడుతున్నాను. పెద్దగా ఇందులో ఏమి లేదండి, చాలా సింపుల్ అండి. ఇది చక్కగా వేసేసి మనం కాసేపు అట్టి పెడితే చక్కటి మంచి బ్రహ్మాండమైన రుచికరమైన కూర తయారవుతుంది. ఇది చాలామంది ఏదో కష్టం అనుకుంటారు. ఇందులో కష్టం ఏమి ఉండదండి, ఇష్టమే ఉండాలి అంతే. చేసుకోవాలన్న ఇష్టమే ఉండాలి తప్ప కష్టం అనేది అస్సలు ఏమీ లేదండి. దీంట్లో చాలా రుచికరంగా తయారవుతుంది. ఇది ఒక రకమైన కూర. అలాగే మీరు కారాలు రకరకాలు ఉంటాయి. మీకు మార్కెట్లో నల్ల కారం అని దొరుకుతుంది, కూర కారం అని దొరుకుతుంది, లేదా చేసుకుంటే ధనియా కారం, మెంతి కారం అనేటువంటివి కూడా దొరుకుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకుని మనం ఏదైతే ఉందో, ఇదిగో చూడండి, ఇవి ఉన్నాయి కదా ఈ కార్లు, కొంచెం మనం అలా ఆ మిశ్రమం అంతా పోకుండా కాస్తంత ఒకసారి ముందు ఆయిల్లో చక్కగా ఇలా వేపేసుకుని, ఇలా మనం వేపేసుకున్నాం కదండి, ఒక్కసారి ఆయిల్ అంతా తడిసిన తర్వాత చక్కగా పక్కలకు అన్నిటినీ ఒక పక్కకి చేర్చుకుని వీటిని మనం కాసేపు కొంచెం మీడియం ఫ్లేమ్లో వండనిస్తే ఏమవుతుందంటే కొంత కాయ బాగా మగ్గిపోతుంది అన్నమాట. మగ్గిపోయిన తర్వాత మనము తర్వాత ఏం చేయాలనే దానికి మీకు నేను చెప్తాను. చాలా వరకు ఈ బెండకాయలు మగ్గిపోవడం జరిగిందండి. చక్కగా అలాగే ఉంది, కాయగానే ఉంది. అంతా కూడా నేను ఇప్పటిదాకా జస్ట్ మూత పెట్టాను. ఇందులో ఏమీ వేయలేదు, మసాలా ఆయిల్లోనే మగ్గుతుంది. ఇప్పుడు నేను దీంట్లో ఈ మిగిలిపోయినటువంటి ఏదైతే ఉందో ఈ మసాలాకి సంబంధించినటువంటిది అది అనమాట. అంటే గ్రేవీ కావాలనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకుంటే చక్కటి గ్రేవీ వస్తుంది. అది కొంచెం కాయతో పాటు తినాలి అనుకునేవాడు అనమాట. కొంతమంది అంత గ్రేవీతో తినాలి అని అనుకోరు. అలాంటి అనుకోని సందర్భంలో ఇలాంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఏంటంటే నేను ఈ గ్రేవీ వేసి మళ్ళీ మూత పెడుతున్నానండి, మగ్గు పెడుతున్నాను. కాసేపటి తర్వాత తీసేస్తాను. ఇంతేనండి, చాలా సింపుల్. ఇది కొంచెం ఓపిక్గా చక్కగా చేసుకుంటే ఎంతో బాగా వస్తుంది. ఇది బెండకాయ మసాలా కర్రీ. ఇది చెప్పాను కదా, మసాలాలు అంటే 4 రకాల మసాలాలు ఉన్నాయండి. ఇందులో 4 రకాల మసాలాల్లో ఒక మసాలాని నేను మీకు చూపించాను. ఇంకా మీరు చెప్తున్నాను కదా, ఇదేమో మామూలు కూర కారంతో, నల్ల కారంతో చేయొచ్చు, అదే మెంతి కారంతో చేయొచ్చు, అదే ఉల్లి కారంతో కూడా చేయొచ్చు. ఏది కూడా ఏం లేదండి. ఈ మసాలాలో నేను అదనంగా యాడ్ చేసింది ఏదైనా ఉంది అంటే ఏమి లేదండి. మీకు మంచి బలానికి ఉపయోగపడే నూపప్పు గుండగా ఆడి కొంచెం వేశాను. కమ్మదనం వస్తుంది, ఆరోగ్యానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. అదే దీంట్లో ఉన్న హైలైట్ అన్నమాట. ఇదండి, మీరందరూ రేపటి రోజున ఇలా చేసుకోండి. చక్కటి ఆరోగ్యంతో అందరూ ఉండండి. మీరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
ఇది మీరు చేసుకుంటే ఇంకా మీ నుంచి నాకు ప్రేరణ లభిస్తే మంచి మంచి వీడియోలు ఈ కర్రీస్ మీదే వీటి మీద వాటి మీద నేను చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.